మొట్టమొదటిగా ఏంటంటే ఇప్పుడు 1996లో ఇక్కడ కార్డియాక్ సర్జరీని ఆంధ్రప్రదేశ్లో మేజర్ అడల్ట్ కార్డియాక్ సర్జరీ. ఆ తర్వాత 98లో చిన్నపిల్లలకి గుండె జబ్బులకు కూడా కార్డియాక్ సర్జరీని మన హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. సో మొట్టమొదట్లో 98లో పాకిస్తాన్ నుంచి కూడా వచ్చినటువంటి చిన్నపిల్లలకి టీఓఎఫ్ అలాంటివి మనం సర్జరీలు చేసి సక్సెస్ఫుల్గా చేసి పంపించగలిగాము. సో ఆ తర్వాత సీనియర్ సిటీ సర్జన్స్ వీళ్ళ టీం అంతా కలిపి ఈ గత 20 సంవత్సరాలు పైగా మోర్ దాన్ 2000 చిన్నపిల్లల సర్జరీస్, అంటే అడల్ట్స్ ఒక దాదాపు 25,000 పైగా సర్జరీలు చేయడం జరిగింది. 2,000 ఏమో చిన్నపిల్లలు చేయడం జరిగింది. సో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒరిస్సాలో చాలా కాంప్లెక్స్ కేసెస్, అక్కడి నుంచి కొన్ని ఇప్పటికి దాదాపు 40 కేసుల వరకు ఇక్కడ మనం చేయటం జరిగింది ఈ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్. సో అందులో ఈ ఇద్దరు బేబీస్ మీకు మన సిటీ సర్జికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ భరత్ సిద్ధార్థ్, డాక్టర్ వాసుదేవ్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనూష అండ్ జ్యోతి ప్రకాష్ రెడ్డి, అందరూ వీళ్ళొక థీమ్ లాగా వెరీ వెరీ కాంప్లెక్స్, మిగతా చోట్ల కూడా చేయలేనటువంటి కేసెస్ ఇది. అంటే ఈ స్విచ్ ఆపరేషన్స్ అనేది పుట్టిన తర్వాత మొట్టమొదటి 2-3 వారాల్లోనే చేస్తారు యూజువల్గా. సో ఇది దాదాపు 4 మాసాలకి జీవించి ఉండటమే కష్టం. బేబీస్ వచ్చేటప్పటికి బ్లడ్లో ఆక్సిజన్ శాచురేషను 50% ఉండాల్సిన దాంట్లో కూడా 50% లోపు పడిపోయింది. చాలా సర్వైవ్ అవటమే కష్టం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇంకా రిస్క్ తీసుకుని 50% మార్టాలిటీ ఉంటుంది ఇలాంటి వాటిల్లో. సో వాటిలో రిస్క్ తీసుకుని బాగా చేశారు. చేయటమే కాకుండా పోస్ట్ ఆపరేటివ్గా కూడా ఎక్స్ట్రీమ్ కేర్ టీం అంతా కూడా తీసుకోవడం వల్ల రికవర్ అయ్యారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక బేబీని కనుక మనం ఆపరేషన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ ఉంటాం. సాధారణంగా చూస్తుంటాం వాల్యుబుల్ బేబీస్ వీళ్ళంతా కూడా. సో వీ ఆల్సో ఫీల్ ప్రౌడ్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ వెన్ వీ సెండ్ బేబీస్ అవుట్. అడల్ట్స్ చేసిన హ్యాపీనెస్ ఉంటుంది, కానీ బేబీస్ చేసి పంపిస్తే ఇంకొంచెం పిస్తున్నంత ఎక్కువ ఉంటుంది హ్యాపీనెస్. బికాస్ ఇన్నోసెంట్ వీళ్ళంతా పెద్దాళ్ళ ఇది ఆల్మోస్ట్ దే లీడ్ ది నార్మల్ లైఫ్ అండ్ నార్మల్ ఫ్యామిలీ. ఇమ్మెన్స్ ప్లెజర్ టు ది పేరెంట్స్. వాళ్ళు ఎంతో భయంతో వస్తారు, వీళ్ళకి అసలు లాంగ్వేజ్ కూడా తెలియదు. ఒరిస్సా నుంచి వస్తారు, పాపం ఏమీ తెలియదు. సో బట్ వీఆర్ వెరీ వెరీ గ్లాడ్ దట్ వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్. ఐ కెన్ టెల్ యూ, ఇన్ ది గ్లోబ్ అండ్ ఇన్ ది కంట్రీ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ అనేది కంపేర్ టు అడల్ట్ చాలామంది చేస్తారు, పెద్దవాళ్ళకి బైపాస్లు అవి చాలామంది చేస్తారు. పీడియాట్రిక్ సర్జరీ చేసేవి చాలా లిమిటెడ్ యూనిట్స్. దానికి ఎంతో కమిట్మెంటు, కంటిన్యూస్ కేరు, 24 గంటలు కనిపెట్టుకుని ఉండడం, అవన్నీ చాలా ముఖ్యం. మాకు ఫార్చునేట్లీ వీ హ్యావ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కమిటెడ్ ప్యాషనేట్ టీమ్. అది మనీ కోసం దానికోసమే చేసేది కాదు. ప్యాషన్ తోటి పిల్లల్ని హ్యాపీగా బయట పంపించాలి, ఫ్యామిలీస్ని కూడా హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతో చేస్తారు. సో వీ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బ్రింగ్ దిస్ టు ది నోటీస్ ఆఫ్ ది పబ్లిక్. సో మెడికల్ టూరిజం వన్స్ ది కనెక్టివిటీ కనుక ఇక్కడ మనకి ఇంప్రూవ్ అయితే, ఎయిర్ కనెక్టివిటీ ఇప్పుడు దుబాయ్, సింగపూర్ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ క్యాపిటల్ కూడా ఇప్పుడు మనకి చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ అని అంటున్నారు. మన ఈ కూటమి ప్రభుత్వంలో ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇది చేస్తాము అమరావతి అని. మేము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కార్డియాలజీలో చాలా ఒక 2 సంవత్సరాల నుంచి తీసుకొచ్చాం. ఈ ఏఐ అనేది ఈ రోజుల్లో హెల్త్ కేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో, ఉదాహరణకి అడల్ట్ కానీ పీడియాట్రిక్ కానీ, మనకి గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉంది, మన కంటికి హ్యూమన్స్ చేసేదానికంటే ఎకోకార్డియోగ్రామ్ కానీ, కార్డియాక్ సిటీ కానీ, కార్డియాక్ ఎంఆర్ఐ కానీ, లేకపోతే సడన్ కార్డియాక్ డెత్, ఒక వ్యక్తికి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది అనేది ముందే అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఆర్ట్ నుంచి ఫీచర్స్ కూడా చూసి మెషిన్ లెర్నింగ్, కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్ అంటాం, వాటితోటి డీప్ లెర్నింగ్ వాటితోటి ముందే ప్రెడిక్ట్ చేస్తున్నాయి. మనం బీపీ ఉందా, షుగర్ ఉందా, రిస్క్ ఫ్యాక్టర్స్ అని చూస్తాం. వాటి కంటే కూడా ఇప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందే మనం 5-10 సంవత్సరాల ముందే మనం హార్ట్ అటాక్ని, చిన్నపిల్లల్లో ఈ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఉంటుంది, SIDS అని, సిడ్స్, దాన్ని కూడా ఎవరెవరికి ఇలాంటివి వచ్చే అవకాశం ఉందనే దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజున దాని యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో చాలా ఇప్పుడు మనకు అర్థం కానివి ఏవైతే మనం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ చాలా గుండె జబ్బులు మనకు అర్థం కావట్లేదు అనుకుంటున్నామో, అవన్నీ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వాటికి ఇంకా
క్లియర్ డయాగ్నోసిస్, క్లియర్ డైరెక్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ బెటర్ అవుట్కమ్స్ కూడా ఉంటాయి.